బాకుల రామశాస్త్రి. నేను గుడి పురోహితుణ్ణి. ఈ గుడి పేరు రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయము. ఇది గత 30 ఏండ్ల నుంచి గుడి ఉన్నది. ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేనే అర్చకత్వాన్ని చేస్తున్నాను. ఇక్కడ నాకు జీతము కానీ భత్యము కానీ ఎవరు ఇచ్చేవారు లేరు. నేను భక్తుల ద్వారా వచ్చేటువంటి దాంతో భక్తుల ద్వాతుల ద్వారానే ఈ గుడిని అర్చన పూజ అన్ని కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్య కాలం వచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారు లింగరాజు గారు ఇప్పుడు గుడిలోకి భక్తులను రానియట్లేదు, నన్ను సరిగా కూడా అర్చన చేయట్లేదు, ఆయన గౌరవించట్లేదు, మర్యాదించట్లేదు, నేనంటే లెక్కలేదన్నట్టుగా మాట్లాడుతూ ఈ కార్యక్రమాలన్నీ అడ్డుపడుతూ రేపు దేవాలయ కార్యక్రమాలన్నీ ఉండగా తాళాలు వేస్తూ భక్తులను ఎవరిని రానియట్లేదు, నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టాడు. కాబట్టి నేను నానా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాను. కాబట్టి మీరు హిందూ ధర్మాన్ని రక్షించి ఈ ఆలయాన్ని రక్షించి నన్ను కూడా రక్షించవలసిందిగా మనవి. ఆయన ఉద్దేశం అంటే సార్, ఆయన రాజకీయ పరంగా ఆయనకు వచ్చిన వెంటనే స్వాగతాలు సత్కారాలు విశేషంగా చెయ్యాలి అనేటువంటి దానిలో అక్కడికి కూడా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా యజ్ఞాలు యాగాదులు అన్నీ కూడా చేయించాము. అయినప్పటికీ కూడా ఆయన సంతోషపడకుండా నా మీద ఇన్ని సంవత్సరాలకు జీతం ఇవ్వకుండా భక్తి ఇవ్వకుండా ఎలా ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరి నుంచి వస్తుంది, ఏం ఆశిస్తున్నాడు ఈయన, ఆ ఉద్దేశంతో నన్ను గుళ్ళో నుంచి తీసేయడానికి కోసమై శత ప్రయత్నాలు చేసి ఎండోమెంట్కి అప్పచెప్పాడు. ఎండోమెంట్ వారు కూడా తీసుకోకుండా నాకు జీతం వచ్చి వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు. నేను ఇప్పుడు ఈ గుడి మీద ఆధారపడి ఉన్నాను. నా జీవితం ఈ విధంగా ఉంది. నా డిమాండ్ ఏం లేదు, 2 సంవత్సరాలు నేనే గుడిని నమ్ముకొని ఉన్నాను కాబట్టి నేను ఇక్కడే ఉండాలి, నేను అర్చన చేసుకోవాలి, బతకాలి అనేటువంటి ధోరణి. నాకు వేరే దిక్కు దివానం ఏమి లేదు. కాబట్టి మీరే నన్ను కాపాడి నాకు ఆధారం చూపించవలసిందిగా మనవి. భారత్ మాతాకి జై. జై. నా పేరు గట్టు శ్రీనివాసాచార్యులు, భాగ్యనగర అర్చక పురోహిత సంఘ రాష్ట్ర అధ్యక్షుల్ని. విషయం మాకు ఒక 2 రోజుల క్రితం తెలిసింది. ఇక్కడ యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ఆలయంలో కరెంటును వాటర్ని ఆలయానికి 2 కట్ చేశారని తెలియగానే ఇమీడియట్లీ నిన్న రావడం జరిగింది. నేను పూజారి గారితో మాట్లాడడం జరిగింది, ఇక్కడ భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. విషయం ఏదున్నా హోమియోపతి కాలేజీలో ఉన్నటువంటి ఒక ఆవరణలో ఆలయం ఉంది. ఏ ఇష్యూ ఉన్నా కానీ ఆలయానికి కరెంటును కట్ చేయడము వాటర్ని కట్ చేయడము అనేది ఎంతవరకు సమంజసం అనేది చెప్పండి ఒక్కసారి మీరు. ఈ విషయమై నిన్న నేను ఫేస్బుక్లో డైరెక్ట్ లైవ్ పెట్టాను, అందరికీ తెలియాలని, ఇటు బ్రాహ్మణులకి ఇటు హిందూ సమాజానికి అందరికీ తెలియాలని అది కూడా పెట్టాను. ఆ విషయం అనేది తెలుసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఈరోజు పొద్దుటి నుంచి నాకు ఫోన్లు, పొద్దున్నే పోలీసు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. అయినా మేమందరం ఇక్కడ కలిసికట్టుగా వచ్చి ఒక ఆలయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మేమందరం వచ్చాము. ఒక్కసారి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, ఇదే ఆవరణలో ఇంకా వేరే ఆలయాలు ఏదైనా ఉంటే అట్లాంటి వాటికి కూడా కరెంటు కానీ వాటర్ని కానీ కట్ చేసి అంటే అటువంటి సత్తా వారికి ఉన్నదా ఒకసారి నేను మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను. 8 నెలలైంది, ఇంతవరకు ఆలయంలో వాటర్ లేదు, కరెంట్ లేదు. భక్తుల ఆలయ అర్చకుడు కూడా 8 నెలల నుంచి జీతం లేదు. ఆ విషయం వేరే. ఇదివరకు 20-30 సంవత్సరాల నుంచి ఆలయ అర్చకులు ఇక్కడనే జీతభత్యాలు లేకుండా చేస్తున్నాడు. ఈ విషయమై ప్రిన్సిపల్ గారు ఈ ఆలయంలో ఈ అర్చకుడిని తీసేయాలనే ఉద్దేశంతో ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ ఆలయాన్ని ఒకసారి చూడండి, ఎండోమెంట్ స్వాధీనం చేసుకోవచ్చా ఒకసారి మీడియా మీరు కూడా బయట నుంచి చూడండి. ఆలయం ఒక పెద్ద ఆవరణలో ఉందా, అంతస్తులున్నాయా, దీనికి ఏమైనా భూములు ఉన్నాయా, దీనికి ఏమైనా కోట్ల ఆదాయం వస్తుందా? సరే, అది అయిపోయింది. 8 నెలల నుంచి తీసుకున్న 8 నెలల నుంచి ఆదాయం వ్యయం ఉన్నా లేకున్నా ఎండోమెంట్ ఆధీనం తీసుకుందంటే ఆలయ అర్చకుడికి కంపల్సరీ జీతభత్యాలు ఇవ్వాలి. సరే, అది పోనీయండి. అయిపోయిన తర్వాత ఆలయంలో భక్తులు వచ్చి అభిషేకాలు చేస్తుంటే వాళ్ళని కూడా అభిషేకాలు చేయనీయట్లేదు, తాళాలు వేస్తున్నారని ప్రధానంగా మీకు మీడియా ముఖంగా మీకు కూడా తెలియజేశారు వారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి. మాకు బెదిరింపు కాల్స్, మీరు ఎట్లా వస్తారో చూస్తామని మాకు బెదిరింపు కాల్స్. ఈ విషయమై మేము మీడియా ద్వారా మిమ్మల్ని తెలియజేస్తున్నాము. 8 నెలల నుంచి లేదు, ఒక 2 రోజులలో ఈ ఆలయానికి కంపల్సరీ వాటర్ కరెంట్ కంపల్సరీ కావాలి. లేనిచో ఈ ఉద్యమం అనేది ఇంతటితో ఆగదు, దీన్ని ఉధృతం చేస్తాం. ఎంతవరకైనా వెళ్ళగలుగుతాం. వారి పై స్థాయికి వెళ్ళినా ఆ పై స్థాయికైనా మేమైనా వెళ్తాం. దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని వారు తగ్గి ఈ ఆలయానికి వచ్చి మాతో చర్చించి విషయం సానుకూలంగా చర్చిస్తే బాగుంటుంది. కానీ వారు వేరే విధంగా రాజకీయ పరంగా కానీ ఇంకేదైనా పరంగా వేరే వెళ్ళి మమ్మల్ని రానియకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు గురి చేస్తే మాత్రం బాగుండదని నేను మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.
గవర్నర్ తన లెటర్ కమిషనర్ ఈ లెటర్ బేస్ చేసుకుంటూ మీరు ఇచ్చిన లెటర్ సరే ఇప్పుడు ఉండికి సీల్ చేసింది మీరే చేశారా? ఉండి డిపార్ట్మెంట్ మేమే చేసాం. కానీ ఇక్కడ పూజలు జరుగుతలేవు అని చెప్పేసి అంటున్నారు కదా, మళ్ళీ ఏది కూడా జరగనియట్లేరు అని చెప్పేసి అంటున్నారు. జరగనియట్లేదు. అవును, గుడికి వచ్చిన భక్తులు ఏదైతే ఉన్నది వాటర్ కూడా వాళ్ళు బయటకించి కొనుక్కొస్తున్నారు. ప్రతి ఒక్కటి మేము బయటకించి లోపల పూజలు చేసుకుంటుంటే బయటికి వెళ్ళగొట్టడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు ఎవరన్నారు? ఇక్కడ ఉన్న భక్తులు గారు చేయనియట్లేదు అనే మాట అది మీరు అది ఎట్లా అడగండి. చేయట్లేదని అంటే మరి పంతులు చేస్తలేడం అన్నట్టు. లేదు పంతులు కాదు. మరి ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో అదే answer ఉంటుంది. నేను ఇస్తాను సార్ మీకు, మీరు అడిగింది ఏదైనా నేను ఓకే ఓకే ఇస్తాను. నీళ్లు కరెంట్ లేకుండా ఎట్లా అభిషేకానికి కొనుక్కొచ్చుకొని నీళ్ళు చేసుకుంటున్నాం ఇప్పుడు 8 నెలలు. ఎందుకంటే మనం హిందువులం, మన ఇంత చిన్నదానికి కరెంట్ ఇస్తే చాలా ఎవరి ఇంట్లోకి సార్లు కరెంట్ తెచ్చి పెట్టలేము. మనం ఉన్న కరెంట్ కట్ చేసిండ్రు, నీళ్లు కట్ చేసిండ్రు. అమ్మవారికి ఏ విధంగా జరుగుతుంది అదే మాకు బాధ ఉంది. 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము, భక్తులం మేము ఇక్కడ. డెవలప్ చేసుకోవాలనుకున్నా కానీ డెవలప్ చేసుకోవడానికి ఒక అడుగు వెనకకే పడాల్సిన అవసరం వస్తుంది. దీన్ని బాగా మంచిగా ఇంకా మంచిగా పర్మనెంట్ గా చేద్దాం అనుకున్నాం. ఒక్కొక్క బిందె తీసుకొచ్చి శివునికి క్యాన్లలో అభిషేకం మోసుకొచ్చుకుంటున్నాం ఇంటి దగ్గర చేసుకుంటున్నాం. నుంచి. పంతులు గారు ఏమో గుడి అమ్మవారికి కొనుక్కొచ్చి అభిషేకం చేసుకుంటున్నారు. ఇలా బయటకే తీసుకుంటున్నారా? గుళ్ళో ఒక డబ్బా ఉంది, ఇంకో డబ్బా ఉంది. డబ్బాలో బకెట్ మోసుకొని వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ బాధ ఎన్ని రోజులని ఈ అన్నం ఇన్వాల్వ్ అయ్యి ఇంతవరకు జరిపించిన కార్యక్రమం ఉంది. బోరింగ్ డీడీ కట్టినాం భయ్యా. బోరింగ్ డీడీ కట్టి కూడా 5 నెలలు అవుతుంది. భూగర్భ జలాల నుంచి కూడా వచ్చినారు, ఆఫీసర్స్ వచ్చారు, ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ కూడా అయిపోయింది. కానీ అది రానిస్తలేడు. ఏఈ మేడం గారు కూడా వచ్చారు, అనురాధ మేడం గారు కూడా వచ్చారు. ఇదంతా ట్యూబ్ లైట్ ఫేస్ ఉందంటే 3 ఫేజ్ చేసిస్తా అని చెప్పేసి అది మీరే భరించండి అంటే దానికి 14,700 ఏదో డీడీ అమౌంట్ అవుతుందంటే అది కూడా మేము బేరియడానికి రెడీగా ఉన్నాం. కానీ ఆమెను కూడా బెదిరిస్తున్నాడు. ఈయన ఉన్న అధికార బలంతో ఇవన్నీ చేస్తున్నాడు. లేదనుకుంటే రాజకీయంగా మనం ఎక్కడ పోతే అక్కడ వేరే రాజకీయ నాయకుల దగ్గర పోయి కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇదే పని. పంతుల మీద కక్ష సాపు చర్య తప్ప ఇందులో ఏమీ లేదు ఆయన చేసేది. ఈ పంతుల జోలికి వచ్చి గుడిని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నాడు అండి. మళ్ళీ పంతుల మీద లేనిపోని ఎలిగేషన్స్, బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాని అవన్నీ ఇవన్నీ ఆయనకి ఎలిగేషన్ చేసి గుడికి పబ్లిక్ కానీ ప్రజలు ఎవరు రాకుండా పూజలు చేసుకుని భక్తులు రానికుండా చేస్తున్నాడు కంప్లీట్గా.